ప్రజెంట్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలకు అర్థాలే వేరయ్యా అని ప్రజలు అనుకునే విధంగా మూడో సంతానానికి 30,000 అంట, నాలుగో సంతానానికి 40,000 ఇస్తాడంట. ఈడ పెన్షన్లు శాలరీలు ఇచ్చేదానికి గతి లేదు, కానీ ముసలోళ్ళకు పెన్షన్లు శాలరీస్ ఎంప్లాయీస్ శాలరీ ఇచ్చేయడానికి గతి లేదు. కానీ ఈయన మూడో సంతానానికి 30,000, నాలుగో సంతానానికి 40,000. మరి ఈ విధంగా ఉండేటప్పుడు లోకేష్ ఎందుకు పుట్టించుకోలేదు నువ్వు నలుగురిని 5 మందిని పిల్లలను? అయ్యా చంద్రబాబు గారు, నీకు ఆ ఉద్దేశం ఉన్నప్పుడు నువ్వెందుకు పుట్టించుకోలేకపోయావు? ఒక లోకేష్నే కన్నావు. ఇదంతా చూడడానికి బాగలేదా? పిల్లలను ఒక డజను 2 డజన్లు కానీ పెంచాల్సింది. అలాగే లోకేష్ కూడా ఆ విధంగా చేయాల్సింది. ప్రజలందరినీ పిచ్చోళ్ళు చేసేయడానికి నువ్వు మాట్లాడే మాటలు మతి భ్రమించి మాట్లాడుతున్నావా అని నేను అడుగుతున్నాను. లోకేష్ చూసి నేర్చుకో. లోకేష్ ఈ మధ్య కొద్దిగా టెక్నాలజీగా మాట్లాడడం మొదలుపెట్టాడు. నువ్వు టెక్నాలజీని కనిపెట్టావు, మీ కొడుకు టెక్నాలజీగా మాట్లాడేది కూడా నేర్చుకున్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ ప్రజలను తప్పు దోవ పట్టించడానికి నువ్వు చేసే మ్యాజిక్సా ఇవన్నీ? నాలుగో సంతానానికి 40,000 ఇచ్చాడంట. 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు దాటిన వ్యక్తులందరికీ నువ్వు పెన్షన్ ఇవ్వాలి. ఎంప్లాయీస్ అందరికీ నువ్వు శాలరీస్ ఇవ్వాలి. అవే గతి లేదు. నువ్వు నాలుగో సంతానానికి 40,000, మూడో సంతానానికి 30,000 అంటున్నావు. ఇది ఎక్కడైనా న్యాయంగా ఉందా అని నేను అడుగుతున్నా. థ్యాంక్ యూ.